రోజు ఖమ్మంలోని ప్రధాన శైవాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 400 సంవత్సరాల ఘన చరిత్ర గలటువంటి ఖమ్మం పొట్టిశ్రాముల రోడ్డు సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ దేవాలయానికి సంబంధించి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. మనతో పాటు ఈ యొక్క దేవాలయానికి సంబంధించి విశిష్టతను తెలియజేసేందుకు ప్రధాన అర్చకులు చారి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సార్ నమస్తే, చెప్పండి ఈ సోమవారం కూడా విశిష్టత ఏంటి, ఈ యొక్క ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి వారు. ఎందుకంటే పూర్వం 400-500 సంవత్సరాల క్రితం ఇలా పంట కాలవ తవ్వుతుండగా దాంట్లో నుంచి ఉద్భవించినటువంటి స్వామి శివుడు. ఆయన ఒక గుంట ఆకారంలో, ఒక గుండు ఆకారంలో ఉన్నాడు కాబట్టి ఈ స్వామివారికి గుంటు మల్లేశ్వర స్వామి అని నామకరణం చేసి అప్పటి రోజుల్లో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవారట. కిల్లా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క రాజుగారి స్వప్నంలోకి వెళ్ళి దేవాలయం నిర్మించమని చెప్పగా ఆ స్వామివారిని ఎలాగైతే ఉన్నాడో అలానే ఆ భూమి మీదనే అలానే ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా కొంగు బంగారమై విరాజిల్లుతూ వారి యొక్క కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క ఆదరాభిమానాలతో వాళ్ళ కోరిన కోరికలు నెరవేరగానే పక్కన వీరభద్ర స్వామిని, ఆ పక్కన రామలింగేశ్వర స్వామిని, ఆ పక్కన కోటేశ్వర స్వామిని, ఆ పక్కన కాశీ విశ్వేశ్వర స్వామిని అప్పట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి 2003-4 సంవత్సరానికి వచ్చేటప్పటికి దేవాలయం అప్పటి వరకు వంశపారంపర్య జగత్తులో ఇది నడుస్తూ ఉండేది. ధర్మాధికారిగా అంతా వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ తర్వాత 2004లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ధ్వజస్తంభము, భ్రమరాంబ అమ్మవారు, గణపతి అమ్మవారు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఒకేసారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల యొక్క కోరిన కోరికలు వెంటనే నెరవేరుతూ ఉండటం వల్ల ప్రతి రోజు కూడా భక్తులు బాగా విచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అది ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం కాదు, స్వయంగా వెలిసినటువంటి శివలింగం కాబట్టి ప్రతి భక్తుడు సాంప్రదాయ దుస్తులు ధరించినట్లయితే లోపలికి వెళ్ళి హరహర మహాదేవ శంభో అని ఒక గ్లాసు నీళ్లు కానీ పాలు కానీ పోసినట్లయితే తప్పక ఆ యొక్క భక్తుల కోరికలు నెరవేరుతాయనేటటువంటిది ఒక ఆనవాయితీ. ఈరోజు ప్రత్యేకంగా మన పండుగ తొలి ఏకాదశి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే మనకి అమ్మవారితో ఉత్సవాలు ప్రారంభమైంది. శ్రావణ మాసం రావడమే మొదటి రోజు సోమవారం వచ్చింది. కావున భక్తులంతా కూడా ఈ శుభ తరుణంలో, ఈ శుభదినాన పరమశివుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే భావంతో తెల్లవారుజాము 4 గంటల నుంచి విరివిగా విచ్చేస్తూ వారి మనసులో ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చమని చెప్పి ఆ శివుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెలలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఉదయం పూట అభిషేకము, సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం దేవాలయం వారిచే భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి సుమారుగా ప్రతి వారం కూడా 100 నుంచి 200 మంది స్త్రీలతోటి ఈ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. వారికి ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ శివాలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మేధా దక్షిణామూర్తి వారిని స్వామివారిని పూజ చేయడం జరిగింది. విద్యలకు మనస్సుకు అధిపతి మేధా దక్షిణామూర్తి. మనస్సు సక్రమంగా ఉంటే మనం అన్ని సక్రమమైనటువంటి పనులు నిర్వర్తిస్తాం. ఆ దక్షిణామూర్తిని ప్రార్థించడం వల్ల సకల విద్యలు కూడా వచ్చి మంచి పండితులు ఉత్తీర్ణులు అవుతారని చెప్పి ఈ దేవాలయానికి విరివిగా భక్తులంతా కూడా వస్తూ ఉంటారు. అన్ని దేవుళ్ళు సంతానం కోసం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విద్య కోసం, దక్షిణామూర్తి కోరిన కోరికలన్నీ నెరవేర్చడానికి గణపతి, శివుడు, అమ్మవారు అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఈ గుంటు మల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి తరించగలరని ప్రార్థన. ఇట్లు దాములూరి వీరభద్ర శర్మ, ముఖ్య అర్చకులు, గుంటు మల్లేశ్వర దేవస్థానం, ఖమ్మం.